కాదు, నా శక్తి కాదయ్యా. మీరే మా అందరితో మీరు మాట్లాడి మమ్మల్ని ప్రభు అది మార్గంలో నడిపింప చేయమని, మీ ఉద్దేశం మా పట్ల ఏమైనా నెరవేర్చమని, మీ అగ్ని వంటి వాకు మీరు విడుదల చేసి మీరు మా అందరినీ తాకమని చేసి అతి శ్రేష్టమైన అడుగుతున్నాను తండ్రి. దయచేసి నా వందనాలు, మీ అందరికి నా వందనాలు. యోహాను సువార్త 11వ అధ్యాయము 4వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయము 4వ వచనం. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వల్ల మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనని. ఈ సందర్భం ఏంటంటే యేసు ప్రభు వారు పేతురు మరియా మార్త వారి దగ్గరికి వెళ్తా ఉండేవారు బేతనియా గ్రామానికి వెళ్ళినప్పుడు. అయితే ఏమైందంటే యేసు ప్రభు వారు వేరే చోట ఉన్నారు. తర్వాత ఇక్కడ మరియా మార్త వాళ్ళ ఇంటి దగ్గర ఒక సమస్య ఎదురైంది. అదేంటంటే వాళ్ళ తమ్ముడైనా వాళ్ళ సహోదరుడైనా లాజరు రోగి అయి ఉన్నాడు. రోగి అయి ఉన్నప్పుడు ఈ కబురు ఈ యొక్క వార్త యేసు ప్రభుకి తెలియజేశారు. యేసు ప్రభు వారు వేరే ప్రాంతంలో ఉన్నారు. అయితే యేసు ప్రభు వారు వార్త విని ఏమంటారంటే, ఇది వ్యాధి మరణం కొరకు వచ్చింది కాదు, ఇది దేవుని కుమారుడు మహిమపరచబడ్డానికి, దేవుడు మహిమపరచబడ్డానికి ఈ వ్యాధి వచ్చింది అని మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ దేవుని కుమారుడు అంటే ఇక్కడ మనం ఒక అర్థంగా యేసు ప్రభు వారిని తీసుకుంటాం. ఇంకో రీతిగా లూకాసు వార్త 3వ అధ్యాయం 38వ వచనంలో అక్కడ ఏమనుండిద్ది, ఆదాము దేవుని కుమారుడు వంశావళి వచ్చింది. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మనము అబ్రహాం ఇస్సాకుని కనని పైనుండి వచ్చింది. అదే లూకాసు వార్త 3వ అధ్యాయంలో కింద నుండి పైకి వెళ్ళింది. ఇప్పుడు నేనున్నాను, నా తండ్రి నాగేశ్వరరావు తండ్రి పరశురామయ్య, అలాగా కింద నుండి వెళ్ళింది. సో అట్లాగే అక్కడ ఏమనుండిద్ది అంటే లూకాసు వార్త 3వ అధ్యాయం 38లో ఆదాము దేవుని కుమారుడు. ఈ వచనానికి మనం గమనిస్తే ఆదాము ఇప్పుడు ఎవరు? దేవుని కుమారుడు. ఇక్కడ ఎవరు మహిమపరచబడాలి? ఆదాము మహిమపరచబడాలి. మనందరం ఎవరము? ఆదాము సంతానం నుండి వచ్చిన వారము. ఇప్పుడు మనం మహిమపరచబడాలి. అలాగే దేవుడు కూడా మహిమపరచబడాలి. ఎలా మనం మహిమ పొందుకుంటాము, ఎలా మనం మహిమపరచబడతామంటే రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 29-30 వచనాలు. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 29-30 వచనాలు. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారుని సారూప్యము గలవారగునట్లు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను. ఇక్కడ 4 స్టేజ్లు ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం ఎలా అర్థం చేసుకుంటాం? పసిపిల్లడు, యవ్వనుడు, నడి వయసు గలవాడు, వృద్ధుడు, ఎలాగో అక్కడ కొన్ని స్టేజ్లు ఉన్నాయి. ఫస్ట్ ఏంటి? దేవుడు ఏర్పరచుకున్నాడు, నిర్ణయించాడు. ఫస్ట్ నిర్ణయించిన తర్వాత దేవుడు మరియు ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచాడు. ఫస్ట్ దేవుడు ఏం చేశాడు? నిర్ణయించాడు. నిర్ణయించిన తర్వాత పిలిచాడు. పిలిచిన తర్వాత నీతిమంతులుగా చేశాడు. నీతిమంతులు చేసిన తర్వాత దేవుడు వారిని ఏం చేశాడు? మహిమపరిచాడు. సో ఇప్పుడు మనం ఒక్కొక్కటి క్షుణ్ణంగా పరిశీలిద్దాము. ఫస్ట్ దేవుడు ఏం చేశాడు? నిర్ణయించాడు. దేన్ని బట్టి నిర్ణయించాడు? ఎందుకు మరి నిర్ణయించుకున్నాడు అనంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. తీసిన వారు తొందరగా చదవాలని మనం చేస్తున్నా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం నుండి 6వ వచనం వరకు. యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఫస్ట్ పైన ఏముంది? యేసుక్రీస్తు ద్వారా మనము ఆయనకు కుమారులు అనబడ్డానికి. మనం ఎవరము? యేసుక్రీస్తు ద్వారా కుమారులు అనాలి.
తర్వాత కింద మనం చూసుకుంటే ఆయన ఎప్పుడు నిర్ణయించాడు? జగత్తు పునాది వేయబడక మునిపే, అంటే ఈ సృష్టి ఇంకా నిర్మించబడక మునిపే దేవుడు ఏం చేశాడంటే మనము క్రీస్తు ద్వారా మనం ఆయనకి కుమారులు అవ్వాలి. అయితే ఇక్కడ మనకి సందేహం రావచ్చు, క్రీస్తు మనల్ని ముందు మనం గమనించుకుంటే మనం ఏమవ్వాలి? క్రీస్తు ద్వారా కుమారులు అవ్వాలి. అంటే మనం ఏం చేసాము? ఆదాము పాపం చేశాడు. పాపం వల్ల మనం ఏం చేసాము? దేవునికి మనకి సంబంధం దూరం అయిపోయింది. దూరం అవడం వల్ల మనము దేవుని తండ్రి కుమారుల బంధాన్ని ముందు మనం విడిపోయాము. మనం ఒక దుష్టుడికి మన మీద అధికారం వచ్చింది. సో అయితే యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి మన కొరకు చనిపోయి మన పాపం నిమిత్తం ఆయన చనిపోయారు. ఎవరైతే యేసు ప్రభు వారిని నా కొరకు చనిపోయాడని ఆయన అంగీకరిస్తారో, వారి పాపాలను ఒప్పుకుంటారో, అప్పుడు యేసు ప్రభు వారు ఏం చేస్తారు? తన యొక్క పరిశుద్ధమైన రక్తంతో మనల్ని కడిగి మనం పరిశుద్ధపరిచి ఆయన నీతిని మనకిస్తాడు. అప్పుడు మనం ఏమవుతాము? క్రీస్తు ద్వారా కుమారులం అవుతాము. కింద ఏమనుంటుంది? జగత్తు పునాది వేయబడక మునిపే నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. ఏమేమని? క్రీస్తు ద్వారా కుమారులు అవ్వాలని జగత్తు పునాది వేయబడక మునిపే నేను నిర్మించుకున్నాను. ఈ భూమి నిర్మించబడక మునిపే నేను నిర్మించుకున్నాను అన్నాడు. అయితే మనకి ఇక్కడ ప్రశ్న రావచ్చు, ఆదాం ఎవరు? దేవుని కుమారుడు. దేవుని కుమారుడు అన్నప్పుడు యేసు ప్రభు వారి స్టార్టింగే రావచ్చు కదా. ఎందుకు ఆదాము నిర్మించాడు? దేవునికి తెలీదా అక్కడ పండు పెట్టడం ద్వారా వారు పాపం చేస్తారు అని? దేవునికి తెలీదా? ఖచ్చితంగా తెలుసు. ఆదిలోనే అంత మెరిగిన వాడు. కానీ మరి ఎందుకు దేవుడు అక్కడ ఆ పండును పెట్టి పాపం వచ్చేలాగా అవన్నీ ఇంత జరిగేలాగా ఎందుకు దేవుడు అనుమతించాడు అనంటే, ముందు మనం చూసుకుంటే ఆదికాండం ఫస్ట్ పేజ్ లో ఉండిద్ది. దేవుడు ఏమంటాడు? మన పోలిక చొప్పున మన యొక్క స్వరూపమందు నరులం చేదము రండి అంటాడు. నేను ఎవరి పోలికున్నా? మా తండ్రి పోలికున్నా. ఎందుకు? మేమిద్దరము మా తల్లిదండ్రుల కళ్ళెదుగా నేను పుట్టాను అంటే నేను వారి యొక్క సంతానాన్ని. సో ఇప్పుడు ఎవరు? ఆదాం ఎవరు? దేవుని కుమారుడు. ఎలా అయ్యాడు? దేవుని యొక్క పోలికలు, దేవుని స్వరూపం ద్వారా అతను నిర్మించబడ్డాడు. సో నిర్మించబడ్డాడు. వారిద్దరి మధ్య ఎటువంటి సంబంధం ఉంది? తండ్రి కుమారుల సంబంధం ఉంది. యజమానుడు దాసుని యొక్క సంబంధము కాదు. ఇప్పుడు ఒక కూలి వాడు పొలానికి వెళ్ళాడు, వాడు పని చేయకోకుండా అలాగే ఉన్నాడు అనుకోండి, ఖాళీగా కూర్చున్నాడు. యజమానుడు ఏం చేస్తాడు? రేపు నుండి పనికి రావద్దు, వెళ్ళిపో అంటాడు. అదే వాడి సొంత పొలంలో వాడు కూర్చున్నాడు, తండ్రి ఏం చేస్తాడు? ఏం మాట్లాడు. ఎందుకు? తండ్రి మనకి మన చిత్తాన్ని అప్పగించేశాడు. ఇప్పుడు యేసు ప్రభువారు వచ్చిన తర్వాత కూడా ఆయన ఏమన్నాడు? జీవమును మరణమును మీ ఎదుటే ఉంచాను. ఇదిగో ఇది విశాలమైన మార్గము, ఇదిగో ఇది విరుకు మార్గం. ఇందులో ప్రవేశిస్తే మీరు నిత్య జీవానికి వెళ్తారు, ఇందులో ప్రవేశిస్తే మీరు నరకానికి వెళ్తారని ఈ రెండు మన ముందు ఎదుటనే పెట్టాడు. మనం ఎంచుకోవాల్సింది మనము. అట్లాగే ఆదాము కూడా పెట్టాడు, ఇదిగో జీవవృక్ష ఫలములు, ఇది మంచి చెడ్డ ఫలములు, ఈ ఫలం నువ్వు తింటే నువ్వు చనిపోతావు. సో దేవుడు పెట్టాడు. ఒకవేళ ఆ పండును పెట్టుకోకుండా అలాగే వస్తే అక్కడ ఏమనుండేది? వాళ్ళు దేవుడిని ఆరాధించే అప్పుడు దేవుడి స్వచిత్తాన్ని మనకి ఇవ్వడు. సొంత మన చిత్తంగా మనం హృదయపూర్వకంగా దేవుడిని ఆరాధించడానికి అక్కడ అవకాశం ఉండదు. అక్కడ ఎటువంటి సందర్భం ఉండిద్దంటే యజమానుడు దాసుని ఒక సందర్భం ఉండిద్ది. దేవుడు భక్తుడుగా ఆయన ఉండాలని ఆశపడట్లేదు, కానీ తండ్రి కుమారుల సంబంధం ఆయన కలిగి ఉండాలని ఆయన ఆశపడ్డాడు. కాబట్టి ఆయన రెండు మన ఎదుట పెట్టాడు. మనము నిర్ణయించుకునే బాధ్యత మనది. ఏది నిర్ణయించుకుంటామో దాని పర్యవసనాలు కూడా మనం అనుభవించాలి. ఒక జీవ ఫలములు మనం తింటే మనం నిత్య జీవానికి వెళ్తాము. అదే మంచి చెడ్డ ఫలములు అంటే చెడు మార్గం, విశాల మార్గం మనం ఎంపిక చేసుకుంటే నిత్య జీవానికి వెళ్తాము. అందుకనే దేవుడు అక్కడ అది పెట్టాడు. సో జగత్తు పునాది వేయబడక తెలుసు దేవుడు వీళ్ళు పాపం చేస్తారు వెళ్ళిపోతారని. కానీ ఎందుకు ఆయన తెలిసినా కూడా పెట్టాడంటే ఆయన మన చిత్తాన్ని వదిలేశాడు. మనకి ఆయన కుమారుని మనం స్వీకరించడానికి, మన కుమారుల బంధం కలిగి ఉండటానికి ఆయన అలా పెట్టాడు. సో ఫస్ట్ మాట ఏంటంటే క్రీస్తు ద్వారా మనము కుమారులు అవ్వాలని దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. తర్వాత ఇంకా కింద చూస్తే ఆయన ఏమంటున్నాడు? పరిశుద్ధులమును నిర్దోషులై ఉండాలి. పరిశుద్ధులు అంటే దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. నువ్వెలా ఉండాలి? పరిశుద్ధంగానే ఉండాలి. ఒక తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి మంచిగా ఉన్నాడు. ఆయన ఏం చేశాడు? కుమారుడు చండాలంగా ఉన్నాడు, పందుల పొట్టు దగ్గర ఉన్నాడు, పందుల వాసన వచ్చింది. ఆ యొక్క దాసులు చెప్తాడు, వెళ్ళి నా కుమారునికి మంచి వస్త్రాలు ఏంటి, ప్రశస్త వస్త్రాలు ఏంటి, ఉంగరం పెట్టండి అని అక్కడ మాట్లాడతాడు. ప్రవర్తనలు అంటే వస్త్రధారణలో మాత్రమే పరిశుద్ధత కాదు, నీ యొక్క ఆలోచనలో పరిశుద్ధత, నీ యొక్క క్రియల్లో పరిశుద్ధత మనం కలిగి ఉండాలి. ఆలోచనలో ఏ విధంగా మనం పరిశుద్ధత కలిగి ఉంటామో ఆ
అనేకమైన ఆలోచనలు వస్తాయి. మనం చెప్పలేం, ఒక పిచ్చి ఆలోచన, ఏదన్నా ఆలోచనలు వస్తాయి. కానీ ఆలోచనలు జయించడం కష్టము. కానీ యేసు ప్రభు వారు మనకి ఏమంటున్నారంటే, మనకి ఫిలిప్పీ 4వ అధ్యాయంలో ఏమనుంటుందంటే, దేవుణ్ణి స్తుతిస్తూ ప్రార్థన చేస్తారు, అప్పుడు దేవుని సమాధానం మీకు వచ్చింది. అప్పుడు మీ ఆలోచనలకి, మీ హృదయ తలంపులకి దేవుడు అప్పుడు కావలిగా ఉంటాడు అని అంటాడు. అయితే ఏం చేయాలి? మన యొక్క పిచ్చి ఆలోచనలు కానీ ఏ యొక్క ఆలోచనలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, దేవుణ్ణి ఎప్పుడైతే స్తుతిస్తామో అప్పుడు ఏమైంది, ఆ యొక్క ఆలోచనల నుండి మనం బయటకు వస్తాము. దేవుని సమాధానం అన్నప్పుడు ఏలుబడి చేసింది. ఈ విధంగా మన ఆలోచనలు కూడా పరిశుద్ధత వచ్చింది. అలాగే మన క్రియల్లో పరిశుద్ధత. ఎలాగా అంటే, మనం చేసే పనిలో ఒక్కొక్కసారి చేయలేము, గబుక్కున తిట్టేస్తాము, అరిచేస్తాము, కోప్పడతాము, కొట్టేస్తాము. అయితే ఇలా వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఆత్మ ద్వారా శరీర క్రియలను ఎదిరించిడి, జయించిడి అని మాట్లాడుతున్నాడు. ఆత్మ అంటే పరిశుద్ధాత్మ సహాయాన్ని ఎప్పుడైతే కోరుతామో, మనం ప్రార్థన చేస్తామో, అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆ యొక్క సమస్య నుండి మనం పరిష్కరిస్తాడు. ఈ విధంగా మన ఆలోచనల ద్వారా, మన క్రియల ద్వారా మనము పరిశుద్ధంగా మార్చబడతాం. తర్వాత నిర్దోషులము అంటే, ఏ దోషము మన మీద ఉండకూడదు, ఏ దోషం మన మీద లేకుండా, ఏది నింద కూడా మన మీద లేకుండా చేస్తాడు. మనం చూసుకుంటే నోవాహు ఏంటి, నిందారహితుడు, నీతిమంతుడుగా ఉన్నాడు. తన తరములో ఏ తప్పు ఆయనలో ఎంచడానికి లేదు, ఇది జలప్రలయం ముందు. అయితే దేవుడు అక్కడ మాట్లాడాడు. అయితే తర్వాత దేవుడు ఏం చేశాడు? తన రక్తంతో మనల్ని కడిగి మనం పరిశుద్ధపరుచుకున్నాడు. ఎబ్రిల్ రాసిన పత్రికలో ఉండింది, దేవుడు ఒకసారి ఎవరైతే పాపాన్ని క్షమించాడో ఇంకెన్నడూ ఆయన జ్ఞాపకం చేసుకోడు. ఒక పిల్లవాడు సండే స్కూల్ టీచర్ లెసన్ చెప్తా ఉన్నప్పుడు ఆ యొక్క టీచర్ ఏమనిందంటే, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదని ఆ సండే స్కూల్ టీచర్ చెప్తా ఉంటే, ఆ యొక్క పిల్లోడు ఏమంటాడంటే, లేదు టీచర్, దేవునికి అసాధ్యమైనది ఒకటి ఉంది అని అంటాడు. లేదురా, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు అని ఆ టీచర్ అనేది. లేదు టీచర్, ఉంది అని. ఏముంది అని టీచర్ అంటే, ఆ పిల్లోడు లేచి ఏమంటాడంటే, దేవుడు యేసయ్యా నా పాపాన్ని క్షమించేశాడు, ఇంకా నేను నా పాపాన్ని ఇంకెప్పుడు జ్ఞాపకం చేసుకోడు, ఆయన నా పాపాన్ని జ్ఞాపకం చేసుకోవటం అసాధ్యం టీచర్ అని చెప్తాడు. సో ఏమి ఇక్కడ అర్థమైంది? మనం చేసిన పాపాలు ఒక్కసారి క్షమించబడిన తర్వాత ఇంకెన్నడూ దేవుడు వాటిని జ్ఞాపకం చేసుకోడు. నీ మీద ఎవ్వరికి అధికారం లేదు. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నింద మోపటానికి అర్హత ఎవ్వరికి లేదు, సాతానుకు కూడా అర్హత లేదు. సో ఇక్కడ మన దేవుడు ఏం చేశాడు? నిర్దోషులుగా చేశాడు. యేసుక్రీస్తు ద్వారా మన కుమారులుగా చేశాడు, మన పరిశుద్ధంగా చేశాడు, మన నిర్దోషులుగా చేశాడు. సో ఫస్ట్ మాట అర్థమైంది కదండి, ఎందుకు మనల్ని నిర్ణయించుకున్నాడు. తర్వాత నిర్ణయించుకున్న వారిని ఆయన ఏం చేశాడు? పిలిచాడు. అయితే మనం మత్తయి సువార్తలో మనం చూసుకుంటే, యేసు ప్రభు వారు గలీల సముద్ర తీరంగా వెళ్తున్నప్పుడు ఆయన ఒక పేతురు చేపలు వలలు కడుక్కున్నాడు. వలలు కడుక్కున్నప్పుడు యేసు ప్రభు వారు ఏమంటారంటే, నన్ను వెంబడించు, నేను నిన్ను మనుషుల పట్టు జాలర్లుగా నేను మిమ్మల్ని చేస్తాను అని అంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే, అనేకమైన ప్రజలకి నా నామాన్ని ప్రకటించే రీతిగా నేను నిన్ను చేస్తానంటాడు. అయితే యేసు ప్రభు వారు మరణ సమయానికి అప్పగించడానికి సమయం వచ్చినప్పుడు సైనికులు వస్తారు, యేసు ప్రభుని తీసుకెళ్లిపోతారు, జైల్లో తీసుకెళ్తారు. అయితే పేతురు వెంబడిస్తాడు, ఏం జరుగుతుంది అని. వెంబడించినప్పుడు ఇక యేసు ప్రభు వెళ్తారు, వెనకాలని వెళ్తాడు ఆ పిల్లడు. ఒక పిల్ల యేసు ప్రభు ఈ యొక్క పేతుని గమనించి ఏమనేది, నువ్వు ఆయన శిష్యుల్లో ఒక్కడవే కదా అని అన్నప్పుడు ఆ యొక్క పేతురు ఏమంటాడంటే, ఆయన ఎవరో నాకు తెలీదు, ఆయనకి నాకు సంబంధం లేదు, ఆయన పేరు నేను వినలేదు, ఆయన నాకు సంబంధం లేదని అంటాడు. ఎందుకని అంటాడంటే, యేసు ప్రభు ఆల్రెడీ జైల్లో ఉన్నాడు, సో నేనే యేసు ప్రభుతో పాటు ఉన్నానని చెప్తే నన్ను కూడా ఏం చేస్తారు? జైల్లో తీసుకెళ్లి పడేస్తారు. సో దానికి భయపడి ఆయన ఏం చేశాడంటే, దేవుణ్ణి ఎరగలేదని అంటాడు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు వారు మరణించి తిరిగి లేచి పునరుద్ధరణ వెళ్ళిన తర్వాత, ఆరోహణమైన తర్వాత, ఈ శిష్యులందరూ గది మీద ఉండి వారు ఒక ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ వారి మీదకి దిగింది. వారికి దత్తపుత్రాత్మ అనుగ్రహించబడింది. అన్య భాషలతో వాళ్ళు మాట్లాడతారు. ఎప్పుడైతే వారు అన్య భాషలు పరిశుద్ధాత్మతో నింపబడతారో ఇక పేతురు ఏం చేస్తాడు? ధైర్యంగా నిలబడి దేవుని సువార్తను ప్రకటిస్తాడు. సువార్తను ప్రకటించినప్పుడు ఇంచుమించు 3,000 మంది బాప్తిసం తీసుకున్నారు. ఒక స్త్రీ ఒక చిన్న పిల్లకి యేసు ప్రభు వారు ఎవరో నాకు తెలియదని భయపడిన వాడు ఇప్పుడు ఏం చేశాడు? అనేకుల ముందు ప్రకటించాడు. ఎంత నిమిత్తం ప్రకటించాడు? దత్తపుత్రాత్మ అనుగ్రహించబడింది, పరిశుద్ధాత్మ అతనికి అనుగ్రహించబడింది. అయితే దానివల్ల అతని భయాలన్నీ పోయినాయి. సో అతను ఏం చేశాడు?
దేవుని నామాన్ని ప్రకటించాడు, మనుషులను పట్టు జాలర్లుగా చేశాడు. అంతే విధంగా కాకుండా ఏం చేశాడంటే తర్వాత వీళ్ళు దేవాలయానికి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి ఆ యొక్క పుట్టి గుంటి వాడు అక్కడే ఉంటాడు. పుట్టినప్పటి నుండి వాడు కుంటోడే, నడవడం ఏం లేదు. అయితే ఆ యొక్క వ్యక్తి భిక్షాందేహి అని అడుక్కుంటున్నప్పుడు ఈ యొక్క పేతురు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమన్నా వేస్తారేమో పేతురు వాళ్ళని. ఆ వ్యక్తి దీనంగా వాళ్ళ వైపు చూస్తా ఉంటాడు. పేతురు ఏమంటాడంటే, వెండి బంగారాలు మా దగ్గర లేవు, నజరేయుడైన యేసు శక్తి గల నామమున నువ్వు లేచి నడువు అనగానే వాడు దిగ్గున లేచి నడిచాడు. అంటే దేవుడు ఎందుకు పిలిచాడు? యేసు నామములో శక్తిని మనందరము అనుభవించడానికి మనం పిలిచాడు. వారు దైవ సేవకులే ఆ యొక్క నామాన్ని ఉచ్చరించాలా? కాదు. ప్రవక్తలే ఆ నామాన్ని ఉచ్చరించాలా? కాదు. శిష్యులే ఆయన నామాన్ని ఉచ్చరించాలా? కాదు. ఎవరైతే యేసు ద్వారా కుమారులు అనబడతారో వారందరూ విశ్వాసముతో యేసు నామమును ఉపయోగిస్తే, యేసు నామమును ఉచ్చారణ చేస్తే ఖచ్చితంగా వారి జీవితంలో వారు జరిగిన పరిస్థితులను వారు విడుదల పొందుతారు. మీరు ప్రార్థించిన యేసు నామం ద్వారా మీరు విడుదల పొందుతారని ప్రార్థించిన తక్షణమే దేవుడు మీకు విడుదల అనుగ్రహిస్తాడు. విశ్వాసముతో దేవుని నామాన్ని ఉచ్చరించడం ద్వారా మనం ఏం చేస్తాము? ఆ యొక్క యేసు నామమున శక్తిని మనం పొందుకుంటాము. అంత మాత్రమే కాదు, ఈ యొక్క పేతురు మేడగది మీద నుండి ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళారు. అయితే పక్కన కొర్నేలి అని ఒక వ్యక్తి ఉంటాడు. ఇతడు అన్యుడు, పేతురు అయితే యూదుడు. ఈ యొక్క కొర్నేలి ఏం చేస్తున్నాడు? భక్తిపరుడు, దేవుని ధర్మ కార్యాలు, నీతి కార్యాలు అన్ని చేస్తున్నాడు. ఒక రోజు ఉదయం 3 గంటలకి దేవదూత అతనికి ప్రత్యక్షమై ఏమనంటే, కొర్నేలి నీ ప్రార్థనలు వినబడి ఉన్నాయి, దేవుడు నీ మొరను ఆలకించి ఉన్నాడు, వెళ్ళు పేతురు దగ్గరికి వెళ్ళి, పేతురు పలానా ప్రాంతంలో ఉన్నాడు, వెళ్ళి వారిని పిలుచుకురా అన్నప్పుడు ఆ యొక్క కొర్నేలి ఏం చేస్తాడంటే భక్తి గల 2 సైనికుల్ని తీసుకెళ్లి పేతురు దగ్గరికి వెళ్ళమని చెప్తాడు. సో ఇది కొర్నేలి దగ్గర జరిగిన సందర్భం. పేతురు దగ్గరికి పేతురు ఏం చేస్తున్నాడు? డాబాపైకి వెళ్ళి ప్రార్థన చేసుకుందామని వెళ్ళాడు. అయితే అది ఇంచుమించు 12 గంటల సమయం. పేతురికి ఆకలేస్తా ఉండేది, బాగా ఆకలేస్తున్నప్పుడు ఆత్మవశుడే అంటే దర్శనంలో ఒకటి చూస్తాడు. ఏం చూస్తాడంటే ఆ యొక్క దుప్పటి ఓపెన్ అయ్యి ఉండి దుప్పటిలో కొన్ని పక్షులు ఉంటాయి, జంతువులు ఉంటాయి, జలరాశులు ఉంటాయి. అయితే ఒక శబ్దం వినిపిస్తుంది, పేతురు వాటిని చంపుకొని తిను అన్నప్పుడు పేతురు ఏమన్నా ఆకలితో ఉన్నాడు, తినేయాలి, ఆకలేస్తుంది. అయితే దాన్ని చంపుకొని తిను అని ఒక స్వరం వినిపిస్తుంది. అప్పుడు పేతురు ఏమంటాడు? దేవా అవి అపవిత్రం, నేను వాటిని ముట్టుకొని నేను తినను అని అంటాడు. అప్పుడు ఆ స్వరం ఏమనేదంటే, దేవుడు ఎవరైతే పవిత్రపరిచాడో దాన్ని నువ్వు నిర్దోషిగా ఎంచకూడదు, నువ్వు అపవిత్రపరచకూడదు అని దేవుడు ఒక స్వరము అతనికి వినపడింది. ఇలా 3 మారు జరిగింది. అతడు తర్వాత దర్శనం ఆగిపోయింది. అయితే అతను పేతురు ఏమనుకుంటాడు, ఏంటి దర్శనం ఇలా వచ్చింది, సందర్భం ఏంటి అని అనుకున్నప్పుడు తర్వాత కొన్నేళ్ళ దగ్గర నుండి సైనికులు పంపించారు కదా, వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చినప్పుడు ఇంకా దేవుని ఆత్మ పేతురుతో చెప్తుంది, నువ్వు సందేహించొద్దు, వారితో పాటు నువ్వు వెళ్ళు అన్నప్పుడు ఆ రోజు వాళ్ళు అక్కడే ఉంటారు. తర్వాత రోజున కొన్నేళ్ళ దగ్గరికి వెళ్తారు. అయితే కొన్నేళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు కొన్నేళ్ళు ఏం చేస్తాడంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ అందరినీ పిలిచి ప్రార్థన మీటింగ్ పెట్టేస్తాడు, కూర్చుంటాడు. అందులోకి పేతురు వచ్చి పేతురు రాగానే పేతురికి వందనాలండి అది ఇది అని చెప్తారు. చెప్పిన తర్వాత దేవుడు నాతో మాట్లాడాడు. ఏమనంటే, మాకు అంటే పేతురు ఎవరు? యూదుడు. మేము అన్యులను తాకకూడదు, అన్యులతో మాట్లాడకూడదు. కానీ దేవుడు నాతో ఏమని చెప్పాడంటే, నేను పరిశుద్ధపరిచాను, నేను అందరికీ ప్రభుని యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని ఆయన నాతో మాట్లాడాడు. ఆయన ఎవరైతే పవిత్రపరిచాడో నేను వాటిని అపవిత్రపరచకూడదు అని నాకు దేవుడు సెలవిచ్చాడు అని దేవుడు అక్కడ పేతురు మాట్లాడి తర్వాత చెప్తా ఉంటాడు. దేవుని వాక్కును వారికి చెప్తున్నప్పుడు వారందరూ అన్యజనులే, వారందరూ ఆ యొక్క వాక్కు ఉంటున్నప్పుడు పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చి వారందరూ అన్య భాషలు మాట్లాడతారు. అన్య భాషలు మాట్లాడిన తర్వాత ఈ యొక్క పేతురు అనుకుంటాడు, పేతురుతో పాటు వచ్చిన అన్యజనుల మీద కూడా దేవుని యొక్క ఆత్మ దిగి వచ్చిందని వాళ్ళు విభ్రాంతి నుండి వారు అక్కడ బాప్తిసం పొందుకోమని చెప్తారు. అయితే దీనిలో మనం ఏం గమనించాలంటే, దేవుడు ఒక ప్రాంతానికే దేవుడు కాదు, ఒక కులానికే దేవుడు కాదు, ఒక మతానికే దేవుడు కాదు, ఒక దేశానికే దేవుడు కాదు. నువ్వు దేవుని పరిచర్య చేస్తున్నావంటే దేవుడు పేతురుని పిలిచాడు. నువ్వు వారి కొన్నేళ్ళు నేను పవిత్రపరిచాను, నువ్వు కొన్నేళ్ళు అపవిత్రపరచడానికి నీకు హక్కు లేదు. నువ్వు నీ కులం ఎక్కువైనా సరే, నేను తక్కువైనా సరే, నువ్వు కులాన్ని తీసుకురాకూడదు, నువ్వు ప్రాంతాన్ని తీసుకురాకూడదు, నీ విద్యను తీసుకురా
తీసుకురాకూడదు. నేను చదువుకున్నాను, నువ్వు చదువులేని దానివని నువ్వు తీసుకురాకూడదు. దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, నేను అందరికీ ప్రభు, నేను అందరినీ పరిశుద్ధపరిచాను, నువ్వు వారిని తక్కువగా చూడటానికి లేదు. వాడు ఎస్టీ అయినా సరే, ట్రైబల్ పీపుల్ అయినా సరే, ఓసీ అయినా సరే, ఎవడైనా సరే, వారందరూ నా దృష్టికి సమానులే. వారందరినీ నేను పవిత్రపరిచాను. నువ్వు వారు తక్కువ వారు, నీచమైన వారని నువ్వు ఎంచడానికి నీకు అధికారం లేదని దేవుడు అక్కడ నిర్ణయించాడు. అలాగే దేవుని సేవ, దేవుని గురించి మనం ప్రకటిస్తున్నప్పుడు మనం దేన్ని తీసుకురాకూడదు, కేవలం క్రీస్తుని గురించిన వార్త మాత్రమే మనం ప్రకటించాలి. అలాగే ఈ యొక్క పిలుపులో మనం ఏం చేయాలంటే, దేవుణ్ణి ఆత్మతో సత్యముతో మనం ఆరాధించాలి. ఎలా ఆత్మతో సత్యముతో ఆరాధిస్తామంటే, విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు అలక్ష్యం చేసే దేవుడు కాదు. విరిగిపోయిన హృదయముతో, పగిలిపోయిన గుండెతో దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు, ఆయన పాదాల పట్టుకుని నువ్వు అడిగినప్పుడు నిన్ను త్రోసివేసే దేవుడు ఆయన ఎంత మాత్రము కాదు. నిన్ను హక్కున చేర్చుకునే దేవుడు. నువ్వు ప్రార్థించు, ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని దేవుడు మనల్ని పిలిచాడు. ఇది పిలుపులో మనం గ్రహించాల్సింది. సో పిలుపు తర్వాత మనకి ఏముంది? పిలుపు తర్వాత నీతిమంతులుగా తీర్చబడాలి. ముగించేసా. సరే, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము షార్ట్ కట్ లో చెప్పేస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనంలో అక్కడ ఏమనుండిద్దంటే, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడెవ్వడునూ లేడు, దేవుని వెతుకువాడెవ్వడునూ లేడు. సో మునుపు ఏంటి? దేవుని నీతిని వారికి లేదు కాబట్టి వారు ఏమైపోయారు? దేవుని వెతకలేకపోయారు. కానీ ఇప్పుడు మనం క్రీస్తు ద్వారా మనం నీతిమంతులమైన వారు మనం ఏం చేయాలి? దేవుణ్ణి వెతకాలి. ఎలా వెతకాలి? ఆయన ఏమైనా వస్తువా? కాదు, ఆయన ఆత్మస్వరూపి. మనం ఎలా ఉన్నాము? మన శరీర నేత్రాలు, మన ఈ నేత్రాలకి ఆత్మస్వరూపి కనబడటం, వెతకటం అసంభవం. కానీ దేవుడు ఏమని చెప్తున్నాడు? నన్ను వెతుకు అంటున్నాడు. ఎట్లా వెతకాలి అంటే, ఇర్మియా 29వ అధ్యాయము 29వ అధ్యాయము 13వ వచనం. మీరు నన్ను వెతికిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయనడగా మీరు నన్ను కనుగొందురు. ఏం చేయాలంట? పూర్ణ మనసుతో నన్ను విచారణ చేయాలి, నన్ను ఇన్వెస్టిగేట్ చేయండి. నన్ను ఇన్వెస్టిగేట్ చేస్తే నేను మీకు దొరుకుతాను అని అంటున్నాడు. ఎలా ఇన్వెస్టిగేట్ చేస్తాము? మాక్సిమం ఎప్పుడున్న వారందరూ సినిమాలు చూసారు కదా. సో మనకి ఏంటి? క్రైమ్ సీన్ లో ఏదన్నా ఒక వ్యక్తి చనిపోతే అక్కడున్న ఎవిడెన్స్ చూస్తారు. ఏమన్నా ఫోన్ గానీ, ఫోన్ దొరికింది అనుకోండి, ఫోన్ లో ఫస్ట్ ఏం చేస్తారు? ఫోన్ మీద ఏళ్ళు ముద్రలు ఏమున్నాయో చూస్తారు. ఏళ్ళు ముద్రలు చూసిన తర్వాత ఫోన్ లోపల డేటాను చూస్తారు. ఎవరికి ఫోన్ చేశారు, ఎవరికి మెసేజ్ చేశారు, ఎవరికి డబ్బులు ఎక్కువ ట్రాన్సాక్షన్ జరిగినాయి ఏంటి చూస్తారు. ఇది అయిపోయిన తర్వాత ఇంకా డెప్త్కి వెళ్తారు. ఏంటి? ఫోన్ లోనే లోకల్ డేటా ఉండేది, లోకల్ ఫొటోస్ ఉంటాయి. ఫొటోస్ ఎవరు మనల్ని చూడకోకుండా వాళ్ళకి ఫొటోస్ లోపల పెట్టి, అంటే మనకు అర్థమయ్యే భాషలో ఒక రూమ్ లో పెట్టి తాళం వేసేసినట్టు. సో అలా ఉండిద్ది. మనం కూడా ఏం చేయాలి? దేవుణ్ణి విచారణ చేస్తే, దేవుని గురించి మనం ఇన్వెస్టిగేట్ చేస్తే దేవుడు మనకి కనిపిస్తాడంట. ఎట్లా మనం విచారణ చేయాలి అనంటే, ఫస్ట్ ఫోన్ మీద మనం ఏం చేస్తాము? వేలి ముద్రలు చూస్తాం, థంబ్ ప్రింట్స్ చూస్తాం. అంటే మనందరికి తెలుసు, యేసు ప్రభు తండ్రి అయిన దేవుడు ఇజ్రాయెల్ ప్రజల్ని ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు ఎర్ర సముద్రం వచ్చింది, పాయలు చేస్తారు. సో దేవుడు నడిపించేవాడు అని తెలిసింది. తర్వాత ఇంకేం తెలుసు? వారికి ఆహారం ఇస్తున్నప్పుడు ఆకాశాన్ని మన్నాన్ని కురిపించాడు, అంటే ఆయన పోషించేవాడని మనకి నార్మల్ గా అందరికి తెలిసింది. ఇంకా డెప్త్ కి వెళ్తే, ఫోన్ లోపల డేటా మనం తెలుసుకోవాలంటే, మనకి ఇంకా యేసు ప్రభు మనం తెలుసుకోవాలనుకుంటే ఆయన రిఫరెన్సెస్ చెప్పండి, గబ్బుగా ముగించేస్తాను. న్యాయాధిపతుల్లో ఏమనుండిదంటే, అబీమెలెకు అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి తన తండ్రికి 70 మంది కుమారులు. ఈ అబీమెలెకు అనే వ్యక్తి ఉపపత్నికి పుట్టిన కుమారుడు. అయితే ఏం జరిగిందంటే, ఈ యొక్క 70 మందిలో ఒక వ్యక్తి న్యాయాధిపతిగా ఉండాలి. కానీ ఇతను ఏం చేశాడు? ఆ 70 మందిని చంపేసి ఇతనే న్యాయాధిపతిగా మార్చిపడ్డాడు. సో దేవుడు ఏం చేశాడు? దేవుడు న్యాయవంతుడు. సో దేవుడు ఏం చేశాడు? అతన్ని చంపేశాడు. అన్యాయం చేస్తే చూస్తా ఊరుకునే దేవుడు కాదని మనం అక్కడ తెలుసుకోవాలి. విచారణలో మనకి ఫస్ట్ పాయింట్ ఏమొచ్చింది? దేవుడు న్యాయం చూసే దేవుడు. ఎవరి పక్షంలో అన్యాయం చేస్తే ఆయన ఊరుకునే దేవుడు కాదు అని మనకి విచారణలో ఒక పాయింట్ తెలిసింది. ఇంకొక పాయింట్ ఏంటంటే, యేసు ప్రభు వారు సీమోను అనే ఒక ఇంటికి వెళ్ళినప్పుడు, అయితే దేవుడు సీమోను భోజనానికి పిలుస్తాడు.
భోజనానికి పిలిచిన తర్వాత అతను వస్తాడు, దేవుడు వెళ్తాడు, భోజనం విందు దగ్గర కూర్చున్నాడు. ఒక పాపాత్మురాలు ఒక స్త్రీ వచ్చి ఆయన పాదాలను పట్టుకుని ఏడుస్తా, కన్నీళ్ళతో ఏడుస్తా తన తల వెంట్రుకల్లో పాదాలను తుడిచి ఏం చేసిందంటే అత్తరు పగలగొట్టి ఆయన పాదాలను కడిగింది. అయితే ఇదంతా సీమోను చూస్తున్నాడు, హృదయంలో మండిపోతుంది. ఈమె పాపాత్మురాలు, ఆయన ప్రవక్త కదా, ప్రవక్తకి ఏం చేయాలి, అన్ని తెలియాలి, మనుషులు ఎలాంటి వారు తెలియాలి కదా. ఈయన నిజంగా ప్రవక్త కాదని ఆయన, ఈమె పాపాత్రాలని దేవునికి తెలీదా, ఈయన ప్రవక్త కదా అని ఆయన ఆలోచిస్తున్నాడు. అయితే ఈ విషయం ఎవరికి తెలిసింది? యేసు ప్రభు వారికి తెలిసింది. యేసు ప్రభు వారు ఏమంటారంటే, సీమోను అని ఆమె వైపు చూస్తూ, ఆ స్త్రీ వైపు చూస్తూ, నేను నీ ఇంటికి వచ్చాను, నాకు కడుక్కోవడానికి నువ్వు నాకు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు ఇవ్వలేదు, నీదిగో నా తలకి నువ్వు నూనె పెట్టుకోవడానికి నువ్వు నాకు నూనె ఇవ్వలేదు, ఆమె నన్ను అత్తరు పగలగొట్టి నన్ను అభిషేకించి నన్ను కాళ్ళు శుద్ధి చేసింది అని, నన్ను విస్తారంగా ప్రేమించింది, నేను ఆ విస్తారమైన పాపాలు నేను క్షమించేశాను అంటాడు. సో ఈ విచారణలో మనకి ఏమర్థమైంది? మన మీద ఎవరైనా నేరం మోపితే చూస్తా ఊరుకునే దేవుడు కాదు, మన హృదయాల్లో కూడా ఎరిగిన దేవుడు. నీ మీద అన్యాయంగా ఎవరైనా నేరారోపణ చేసినా దేవుడు నీ పక్షంలో యుద్ధం చేసే దేవుడని మనకి తెలిసింది. ఇక్కడ అర్థమైంది కానీ ఓకే. నీతిమంతులు. సో ఇంకా ఇన్నర్ డేటా, మనకి లోపల డేటా ఉండిద్ది కదా. అంటే యేసు ప్రభు వారిని ఇంతవరకు మనం చూస్తాము, ఇంకా ఉండిద్ది కదా యేసు ప్రభులో చాలా లక్షణాలు కదా. వాటిలో ఒక పాయింట్ చెప్తాను. ఉజ్జియా అని ఒక రాజు ఉంటాడు. ఆ రాజు ఏం చేస్తాడంటే, ఒక రోజు నేనే నా యొక్క ఘనతను ప్రచురపరచాలి, నా ఘనతను తెలియజేయాలి, నేనే గొప్పవాడిని చూపించాలనుకుని యాజకులు వేయాల్సిన ధూపార్తిని తీసుకువెళ్లి నేనే వేద్దామని వెళ్ళిపోతాడు. అయితే యాజకులందరూ చెప్తారు, అయ్యా ఇది చేయకూడదు, ఇది మేము మాత్రమే చేయాలి, దేవుని చేత మేము ఏర్పరచబడిన వారు మేము చేయాలంటే లేదు అని వాళ్ళ మీద కోపపడతాడు, మండుపడతాడు. అయితే వెళ్లి ధూపార్తి వేయడు కానీ ధూపార్తిని పట్టుకుంటాడు. పట్టుకుని వెంటనే నుదుట ఏమొచ్చింది? కుష్టి వచ్చింది. అంటే దేవుని పని ఎవరికి అప్పచెప్తే వాళ్ళే చెయ్యాలి, అన్నిట్లో నేను ఏళ్ళు పెడతానంటే తగిన శిక్ష మనకు వచ్చింది. దేవుని శరీరం ఏంటి? పవిత్రమైనది. అపవిత్రంగా మనం దాన్ని ముట్టుకోకూడదు. ఎప్పుడైతే మనం అపవిత్రం ముట్టుకుంటామో దానికి తగిన పర్యవసానాలు మనము అనుభవించాలి. సో దేవుని శరీరం పిల్లలకు పెట్టడం గాని వాటికి మనము చేయకూడదు. పిల్లలకు తెలియదు కానీ మనకు తెలుసు కదా, మనం ఏం చేయాలి? చెప్పాలి. మీరు తినకూడదని మీరు చెప్పాలి. సో ఒకవేళ నీకు తెలుసు కూడా నువ్వు ఆ కార్యం చేస్తే, ఆ యొక్క ఉజ్జియా చచ్చిపోయే వరకు ఉజ్జియా నోట ఏముంది? పుష్టి ఉంది ఉజ్జియా నొసటన. అలాగే మనకి కూడా ఆ యొక్క దేవుని యొక్క పర్యవసానాలు మనము అనుభవించాలి. సో ఇక్కడ దేవుని గురించి మనం తెలుసుకుంటామో దేవుడు మనకి అంత దగ్గర అవుతాడు. ఇది నీతిమంతులుగా తీర్చడం. నీతిమంతులుగా తీర్చిన తర్వాత దేవుడు ఏం చేస్తాడు? మహిమపరుస్తాడు. ఏ విధంగా మహిమపరుస్తాడు? బలా నమ్మకమైన మంచి దాసుడా, నాతో పాటు సంతోషంగా నా విందులో పాలు పొందుమని అంటాడు. అంటే మనం కూడా దేవుని విందులో పాలు పొందాలి. అయితే చనిపోయిన తర్వాత లాజరు తిరిగి లేపబడిన తర్వాత యేసు ప్రభు వారితో కూడా విందులో పాల్గొని ఉంటాడు. అక్కడ రాసి ఉండిద్ది. తర్వాత యెషయా 60:15 నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోషకారణంగాను నేను నిన్ను చేస్తానంటాడు. అంటే నిన్ను దేవుడు ఎంతగా మహిమపరుస్తాడంటే తరతరాలు నిన్ను ఎవరైతే జ్ఞాపకం చేసుకుంటారో వారు సంతోషంగా నిన్ను జ్ఞాపకం చేసుకుంటారు. ఇప్పుడు అబ్రహాంని జ్ఞాపకం చేసుకుంటాము, అబ్రహాం జ్ఞాపకం చేసుకున్న వాళ్ళకి సంతోషం వచ్చిందా లేదా? సో అలాగే మనం కూడా మనం ఎప్పుడైతే దేవుని అలాగా వెతుకుతా ఉంటామో దేవుడు కూడా మన అంత సంతోషంగా అంతగా దేవుడు మనని మహిమపరుస్తాడు. దేవుడి వాక్కు మన వెనుకల్లో దీవించడం గాక. ఆమేన్. కలిగిన దేవా, దయగలిగిన తండ్రి, నీ పరిశుద్ధమైన నామమున వందనాలు ప్రభా. విడుదల చేసిన వాక్కును బట్టి వందనాలు ప్రభా. అయ్యా నీ వాక్కు మా జీవితంలో ఫలింప చేయమని నీ నామం పేరు అడుగుచున్నాను. ఏది వ్యర్థం గొప్పనియక నీ కృపా దక్షిణ హస్తం మా మీద ఉంచమని, నిత్యం నిన్ను స్తుతించలాగా మీరే సహాయం దయచేయమని యేసు అతి శ్రేష్ఠ నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.